అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 20% కమిషన్ల రేవంత్ సర్కార్ పైన గరం అవుతున్న కవితక్క. కమిషన్ల సర్కారు వల్లనే బకాయిలు పెండింగ్లు ఉన్నాయని ఫైర్ అవుతుంది. కాలేజీలు మూతపడితే ఆడపిల్లల చదువులు ఆగిపోతాయని ఆందోళన పడుతుంది. అసలు ముచ్చట ఏందంటే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు సర్కారోళ్లు 20% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇట్లా సంచలన ఆరోపణలు చేసింది. కమిషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా బకాయిలను నిలిపేసిందని, ఈ వైఖరి రాష్ట్రంలోని ఆడపిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి పడెత్తదని ఆమె బాగానే విమర్శించింది. అయితే ఈ ముచ్చట్లన్నీ ఆమె ట్విట్టర్ ఖాతాలో మనందరికీ చెప్పింది. సర్కార్ నుంచి బకాయిలు విడుదల కావాలంటే 20% కమిషన్లు ఇయ్యాలని కొందరు అడుగుతున్నారని కాలేజీ యాజమాన్యాలు ఆమె కాడ ఆవేదన వ్యక్తం చేసుకున్నారట. ఇదంతా ఆమెనే చెప్పింది. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోతే కాలేజీలన్నీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఊరుకపోతాయి కదా, వాటిని నడపలేక యాజమాన్యాలు చేతులెత్తేసిన పరిస్థితి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. కమిషన్ల కోసం సర్కారు గిట్ల వ్యవహరించడం వల్ల కాలేజీలు మూతపడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఒకవేళ కాలేజీలు మూతపడితే ఎక్కడనో ఊర్ల నుండి సిటీకి వచ్చి చదువుకుంటారు. ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు గట్లా ఉన్నత చదువులు చదవాలని, వాళ్ళందరూ చదువుకు దూరం కావాల్సి వస్తుంది కదా అని కవితక్క బాధపడుతుంది. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి షరతులు లేకుండా ఫీజులు రియంబర్స్మెంట్ బకాయిలను ఎంబడే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రజా సమస్యలపైన ఆమె గొంతుని వినిపెడుతుంది కవితక్క. ప్రభుత్వ విధానాలను నిరసించుకుంటా ఎప్పుడు వార్తలలోనే ఉంటుంది. ఈ ముచ్చట మనందరికి ఎరికే కదా.